రాష్ట్ర సాధన ఏ మార్గం అవలంబిస్తే మనకు సాకారం అవుతుంది అది అనే విషయం పైనే కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉన్నది. కారణం ఏంటంటే ఇటీవల కాలం లోపల అరబ్ దేశాల్లో వచ్చినటువంటి ఉద్యమాలను కూడా మనం చూస్తున్నాం. ఒక హోస్ని ముబారక్ను సాగనంపేందుకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక శత్రువు అనేటోడు దొరికిన వాడు హోస్ని ముబారక్. మొత్తంగా 10 లక్షల మంది దాని ప్యాలెస్ను రాజప్రసాదాన్ని ముట్టడించారు. 10 రోజుల కాలం పాటు ఎక్కడి మనిషి అక్కడనే కూర్చొని ఆ ప్యాలెస్ చుట్టూ ఉండి వాడు దిగిపోయేంత వరకు అక్కడనే ఉంది. అదేవిధంగా లెబనాన్లో చూసినాం మనం. గద్దాఫీని శత్రువుగా ఎంచుకున్నారు. గద్దాఫీ భవనాన్ని చుట్టుముట్టిండ్రు. గద్దాఫీ పరిస్థితులంత వరకు కూడా వాళ్ళు అక్కడనే ఉన్నారు. మొత్తంగా ఈ ఉద్యమాలు నడిచిన కాలంలో చూస్తే 10-15 రోజుల లోపలనే రిజల్ట్ కూడా రావడం జరిగింది. కాకుండా వాటికి పునాది ఆ ఉద్యమాలకు సుదీర్ఘ కాలం నుండే ఉన్న ఉద్యమించిన క్రమం నుండి మనం కనుక తీసుకుంటే 10-15 రోజుల లోపలనే రిజల్ట్ రావడం జరిగింది. మనం చేస్తున్న ఉద్యమం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర స్థానంలో అది ఈరోజు కొనసాగిస్తున్న ఉద్యమం కూడా కాదు, చాలా సుదీర్ఘ కాలం నుంచి వచ్చినటువంటి ఉద్యమం. శత్రువును ఐడెంటిఫై చేసే లోపలనే మనం ఫెయిల్ అయిపోయినాం. కాబట్టి రాష్ట్ర సాధన అనేది కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా సాకారం అనేది అయిపోలేదు. కాలము వ్యవధి అనేది పెరుగుతున్న కొద్దీ ఉద్యమకారుల లోపల కూడా అవగాహన రాహిత్యం వలనో లేకుంటే తెలుసో వాళ్ళు కూడా ఉద్యమానికి కొంతవరకు ద్రోహం చేస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనేది నడుస్తున్న క్రమంలో కూడా 1 నవంబర్ అనేది వచ్చింది అంటే అది ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. తెలంగాణ చరిత్ర లోపల అది ఒక దుర్దినం. అలాంటి దుర్దినాన్ని మనం ఏ విధంగా అసహించుకుంటూ దాన్ని వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాలి, ఎలాంటి కార్యక్రమం చేపట్టాలి దాంట్లో ఈ 50-60 సంవత్సరాల లోపల ఎప్పుడు కూడా ఒక పగడ్బందీ ప్రణాళిక అనేది ఒక ఉద్యమం నడవలేదు. వాస్తవంగా ఎప్పుడో ఒకసారి మనం బంధకాలు ఇస్తున్నాం. అనవసరమైనప్పుడు బంధకాలు ఇచ్చిన రోజులు ఉన్నాయి. స్కూళ్ళు బంద్ పెట్టిన రోజులు ఉన్నాయి. కాలేజీలు బంద్ పెట్టిన రోజులు ఉన్నాయి. సకల జనులు సమ్మె చేసిన రోజులు ఉన్నాయి. సహాయ నిరాకరణ చేసిన రోజులు ఉన్నాయి. మిలియన్ మార్చ్ చేసినటువంటి రోజులు ఉన్నాయి. మార్చులు నిర్వహించిన రోజులు కూడా ఉన్నాయి. కానీ అలాంటి కార్యక్రమాలకు రూపకల్పన అనేది 1 నవంబర్ నాడు ఏ రోజైనా జరిగిందా ఇంతవరకు 80 సంవత్సరాల లోపల అనేది మనకు ప్రశ్న. ఎందుకంటే చారిత్రకంగా ఈ 1 నవంబర్కు ఇంపార్టెన్స్ అనేది ఉన్నది. ఆ రోజు చేపట్టాల్సిన కార్యక్రమాలను మనం ఎందుకు చేపట్టలేకపోతున్నాం? ఉద్యమకారులు కూడా, ఉద్యమ సంస్థలు కూడా, ఏ రాజకీయ పార్టీలు కూడా అలాంటి పిలుపుకి ఎందుకు ముందుకు రావడం లేదు అంటే దాన్ని మనం శాస్త్రీయంగానే విశ్లేషించి దానికి కాంక్లూజన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యమాలు సుదీర్ఘకాలం పాటు కొనసాగుతూ ఉంటే స్టేజ్ మేనేజర్ ఉద్యమాలకు కూడా అవి దారిస్తాయి. ఈ విషయం నేను బాధతోటే చెప్తున్నాను. ఎందుకంటే మొన్న మార్చ్ జరిగింది అంటే ప్రభుత్వ అనుమతితో జరిగినటువంటి మార్చ్. అది 4 గంటల నుంచి 7 గంటల వరకు నీకు పర్మిషన్ ఇస్తామని చెప్పి పర్మిషన్ ఇచ్చాను. పర్మిషన్ తీసుకొచ్చిన వాళ్ళు కూడా తెలంగాణ మంత్రులు. వాళ్ళ మీద మనం ఒత్తిడి తీసుకొచ్చినాం. వాళ్ళు పర్మిషన్ తీసుకొచ్చారు. 4 గంటల నుంచి 7 గంటల వరకు ఉద్యమం అంటే ఉద్యమం అంతవరకు ఇప్పుడు సాగిస్తున్నాం. ఉద్యమంలో పాల్గొంటే చేదు అనుభవాలు ఏమైనా ఎదురవుతామేమని చెప్పి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ ఎంపీలంతా కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఇంటి ముంగడి పోయి ఒకసారి ధర్నా చేయడం, పోలీసులు అరెస్ట్ చేయకపోతే మళ్ళీ రెండవసారి అక్కడనే ధర్నా చేసి హోమ్ మినిస్టర్కి వాళ్ళే స్వతహాగా ఫోన్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్ తరలించండి, 7 గంటల తదుపరి మార్చ్ అయిపోతుంది, ఆ తదుపరి మమ్మల్ని రిలీజ్ చేయమని చెప్పిందంటే ఇది మనం ఒక అండర్స్టాండింగ్ తోటి చేస్తున్న ఉద్యమేనా లేకుంటే ఇంకా వేరే ఏమైనా ఉద్యమాన్ని అడుగుతుంది.
వివేక్ చాలా గొప్పగా చెప్పాడు. మన ఉద్యమం ఫలితాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మార్చి యొక్క ఉద్యమ ఫలితంగానే నవంబర్ 1 నాడు జెండాలు ఎగరేసేందుకు ఏ మంత్రి కూడా పాల్గొనకూడదని చెప్పి మనం ఉద్యమంలో ప్రకటనలు చేస్తుంటే గవర్నమెంట్ భయపడిపోయి కలెక్టర్లే ఈ జెండాలు ఎగరేస్తుందని చెప్పి జీవో కూడా తీసింది అని చెప్పిండు గొప్ప. ఈ జీవో వచ్చేందుకు కారణం కూడా తెలంగాణ మంత్రులే. అయ్యా పరిస్థితులు బాగలేవు, ఎవడేస్తేంది జెండా ఎగరేసే కార్యక్రమాన్ని మన కలెక్టర్తో ఎగరేపిస్తే అయిపోతుంది ఈ ఉద్యమం అంతా అని చెప్పి వాళ్ళే దాన్ని వీలుగా వస్తున్నారు. అంటే ఇవన్నీ ఎవరి కన్సర్న్ లోపల ఉద్యమాలు నడుస్తున్నాయి. ఈ ఉద్యమం ద్వారా ఏమైనా ఫలితం ఎప్పుడైనా వస్తుందా అంటే ఫలితాలు కూడా లేవు. ఎందుకంటే అసలు వాటికి టార్గెటే లేదా ఉద్యమానికి. శత్రువు ఎవడో లేదు, శ్యాంప్రసాద్ రెడ్డి శత్రువా మరి లక్ష్మణ్ శత్రువు అనేది స్పష్టత లేదా. ఆ టార్గెట్ ఆ స్పష్టత అనేది ఉన్నప్పుడు శ్యాంప్రసాద్ అంతమంది ఇచ్చినప్పుడే కదా నా ఫలితం రావాల్సింది. నా శత్రువు శ్యాంప్రసాద్ అయినప్పుడు ఆయన అంతమంది ఇస్తేనే కదా వచ్చేది. అదే రైతాంగ పోరాట కాలం తీసుకున్నట్లయితే భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం చేసిన పోరాటానికి గ్రామాల్లో ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థ శత్రువుగా ఎంచుకున్నారు. వాళ్ళు గడిలను దోషిండ్రు, గడిలను దౌలబెట్టిండ్రు, దొరలను కూడా వాళ్ళు చంపడం జరిగింది. దొరలు కూడా వాళ్ళకి భయపడి పారిపోవడం కూడా జరిగింది. అంటే అక్కడ ఒక స్పష్టత ఉన్నది. శత్రువులు ఎంచుకున్నారు, శత్రువుల మీద దాడి అనేది జరిగింది. అదే మనం గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పోలీస్ యాక్షన్ కనుక ఇంకొక 5-6 నెలలు ఆలస్యంగా జరిగి ఉంటే తెలంగాణ లోపల ఒక్క భూస్వామి కూడా మిగిలి ఉండేటోడు కాదు. వీళ్ళు అనుకుంటున్న సామాజిక తెలంగాణ 1948లో ఆ రోజుల్లో వచ్చేదనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఆ ఉద్యమానికి ఉన్నటువంటి స్పష్టతను గ్రహించే కేంద్రం కూడా ఇంటర్ఫియరెన్స్ అనేది పోలీస్ యాక్షన్ పేరు మీద చేసింది. దాన్ని స్టాప్ చేయగలిగారు. దానికి వ్యతిరేకంగానే ఓ సర్కారీ సాధులు పట్టుకొచ్చి వినోబా భావే నేతృత్వం లోపల భూదాన ఉద్యమాన్ని కూడా తీసుకొచ్చి అసలు భూ సమస్యనే, దున్నేటువంటిదే భూమి అనే సమస్యనే డైల్యూట్ చేసేందుకు ప్రయత్నం చేసిందనే విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అంటే ఈ చరిత్ర లోపల ఉన్నటువంటి ఈ విషయాలను మనం లోతుపాట్లను విశ్లేషించుకోకుండా అనవసరమైనటువంటి కాలయాపన అనేది ఈ తెలంగాణ ఉద్యమంలో కొనసాగుతుందేమో అని చెప్పి నేను భావిస్తున్నాను. కాలయాపన ఈ విధంగా జరిగేందుకు కూడా ఇంకో కారణం ఏంటంటే సుదీర్ఘ కాలం పాటు జరుగుతున్న ఈ ఉద్యమం లోపల కొన్ని స్వార్థపర శక్తులు వాటి యొక్క మెజార్టీనే అధికమైపోయి ఈ తెలంగాణ అనేది వచ్చేది కాదు, పోయేది కాదు, ఈ అంశాన్ని ముందు పెట్టుకొని మనం ఏ విధంగా లబ్ధి పొందాం, ఏ విధంగా లాభపడదామనే ఆలోచనకు పోయేటువంటి క్రమం అనేది ఏర్పడదు. ఆ క్రమంలో భాగంగానే ఈరోజు ఎవరు మంత్రులైనా ఆ క్రమంలో అవుతున్నటువంటి వాళ్ళే. అందుగురించే మొత్తంగా ఉద్యమం ఇన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నా ఏ రోజు కూడా తెలంగాణ ఈ విషయం లోపల ఒక్క అడుగు కాదు, ఒక మాట కూడా మాట్లాడకుండా అంశాన్ని ముందుకు నెట్టి లబ్ధి పొందుతున్న వస్తున్నటువంటి వ్యక్తి మిత్రుడు గౌరీశంకర్ అన్నట్టుగా జైపాల్ రెడ్డి. జైపాల్ రెడ్డి మన ఉద్యమంలో టార్గెట్ ఎన్నడూ చేయలేదు, చేస్తలేము. అలాంటి వ్యక్తులు తెలంగాణలో చాలామంది ఉన్నారు. జైపాల్ రెడ్డిని కనుక ఒకవేళ మనం టార్గెట్ చేసి ఆయన ద్వారా రాజీనామా చేయించుకోగలిగితే కేంద్రంలో కొద్దో గొప్ప ఒక కదలిక అనేది ఏర్పడేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఓ జానారెడ్డి కానీ, ఓ జైపాల్ రెడ్డి కానీ వాళ్ళతో చేయించుకోగలిగితే ఒక కదలిక, ఒక చలనం అనేది కనీసం ముందుకనేది నడుస్తుంది. ఆ విధంగా జరగకుండా ఏ హర్నాథ్ మీదనో, ఏ గౌరీశంకర్ మీదనో టార్గెట్ చేసి మనం ఉద్యమాలను తీసుకుపోతే కదలిక కాదు కదా, ఉద్యమే నీరు గారిపోయేందుకు అవకాశం ఉంటుంది. అందుగురించే మొత్తంగా ఉద్యమం లోపల స్వార్థపర శక్తులు ఏకుంటాయో తెలంగాణ అంశానికి తన అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు దాన్ని తెరపైకి తీసుకొచ్చి లబ్ధి పొందుదాము, ఏ విధంగా లబ్ధి పొందాము, ఎమ్మెల్యే అయితే మంత్రి కావడం, మంత్రి అయితే ఇంకో మంచి శాఖ దొరికేంత వరకు కావడం, మంచి శాఖ గురించే దొరకకనే జూపల్లి కృష్ణారావు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ రాజీనామా చేసింది. వాళ్ళకే కనుక హోమ్ మినిస్ట్రీ పోర్ట్ఫోలియో దొరికి ఉంటే జూపల్లి కృష్ణారావు రాజీనామా చేసేటోడు కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రాజీనామా చేసేటోడు కాదు. అంటే ఎవరు ఏ విధంగా వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు అనేది మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. 69 ఉద్యమం లోపల జైపాల్ రెడ్డి ఇంటిగ్రేషనిస్టే, ఒక ఇంటిగ్రేషనిస్ట్గానే ఆయనే
70 అనుకుంటూ కల్వకుర్తి ఉప ఎన్నిక లోపల ఆయనే ఇంటిగ్రేషనిస్ట్ని కాంటాక్ట్ చేసి గెలవడం కూడా జరిగింది. ఇవాళ ఉన్న పాల్వాయి గౌడ్ రెడ్డి 69లో ఇంటిగ్రేషన్ ఇస్తే, ఇవాళ ఉన్న ఉప్పునూతుల పురుషోత్తం రెడ్డి 69లో ఇంటిగ్రేషన్ ఇస్తే, వాళ్ళకు అధికారం అనేది దక్కనప్పుడు, అధికారానికి దూరమైనప్పుడు, మంత్రి పదవులకు దూరమైనప్పుడు ఈ అంశాన్ని వాడుకొని వాళ్ళు లబ్ధి పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి శత్రువులను నిర్మూలించినంత కాలం తెలంగాణ రావడం అనేది అసాధ్యమైన విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అది ఒక పురుషోత్తం రెడ్డి కావచ్చు, లేదా జానారెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు, లేదా బసరా సారైనా కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి నిబద్ధత ఎలాంటిది, 69 నుండి ఇప్పటి వరకు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు వహిస్తున్నటువంటి పాత్ర ఎలాంటిది అనే విషయం మీద మనకి స్పష్టత అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉన్నది. ఆ స్పష్టత ఎందుకో కానీ వాళ్ళకు స్పష్టమైన అవగాహన ఉన్నది ఈ అంశాన్ని ఏ విధంగా ఒప్పించుకున్నదంటే. స్పష్టత లేని వాళ్ళం ఎవరా అంటే ఉద్యమకాలమైనటువంటి మనకే స్పష్టత లేదు కాబట్టి మనకి శత్రువు అనేటువంటి ఎవరో దొరకలేడు. మనం కొట్టుకొని మైకు దొరికినప్పుడు మాట్లాడుకొని పోతున్నాం. కాబట్టి మనకి ఏంటంటే ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ అనేది ఉండాలి. శత్రువులను ఐడెంటిఫై చేసే చర్చ అనేది ఖచ్చితంగా ఉండాలి. శత్రువును ఐడెంటిఫై చేయకుండా, శత్రువును నిర్మూలించకుండా మనం ఫలితాన్ని ఆశించడము, దాన్ని సాకారం చేసుకోవడం అనేది అంత సులభమైనటువంటి విషయం కాదు. కాబట్టి ఫస్ట్ ఐడెంటిఫై యువర్ ఎనిమిని ఐడెంటిఫై చేసిన తర్వాతనే ఉద్యమం అనేది ఉండాలి. ఎనిమిని ఐడెంటిఫై చేసేందుకు ఏ ఉద్యమ సంస్థ కూడా ప్రయత్నం చేస్తలేదు ఇప్పటి వరకు. వాళ్ళు దక్షిణ మధ్య రైల్వే బంద్ కాలిచ్చిందని చెప్పి వాళ్ళు రైల్లో రాకపోవలను బంద్ చేసుకుంటే మనం రైలు పట్టాల మీద పోయి కూర్చొని ఫోటోలు దిగుతున్నాం, ఫోటోలు పత్రికలు వస్తున్నాయి. వాళ్ళు మొత్తం రైలునే విత్డ్రా చేసుకున్నాక మూలాలి దగ్గర పోయి రైలు పట్టాల మీద కూర్చొని ఇదే దత్తాత్రేయతో సహా జేఏసీ నాయకులందరూ కూడా ఒకడు గడ్డం గీసుకుంటా ఫోటో, ఒకటి టిఫిన్ చేసుకుంటా ఫోటో. ఆ అవసరం ఏమైనా ఉన్నదా అని నేను ప్రశ్నిస్తాను. పాఠశాలను బంద్ పెడితే పాఠశాల మన శత్రువులా? సర్కారీ బండ్లు బంద్ అయినాయి, ప్రైవేట్ స్కూళ్ళన్నీ నడిచినాయి. సర్కారీ బడిలోకి పోయేటువంటి విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి నష్టం జరిగింది తప్ప ప్రైవేట్ మేనేజ్మెంట్ నడుస్తున్నటువంటి స్కూళ్ళకు కాలేజీలకు కూడా ఎక్కడ నష్టం జరగలేదు. అందుగురించే ఉద్యమం లోపల మనకు నష్టం జరగకుండా శత్రువుకు నష్టం జరిగేటట్టుగా మనం కార్యాచరణ అనేది ఉండాలి. శత్రువుకు నష్టం కలిగించకుండా మనంతలో మనమే నష్టపోయేటువంటి కార్యాచరణ ప్రణాళికను మనం ప్రకటించుకుంటే దానివల్ల తెలంగాణ ఏ విధంగా వస్తుందో కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే